అనుమతించాము అని చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఆ కార్మికులు విజయవాడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ కి వచ్చినప్పుడు ఆ కార్మిక ప్రతినిధులతో మాట్లాడుతున్నప్పుడు నేను మీకు గ్యారంటీ ఇస్తున్నా, ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పనులు చేయడానికి ఒప్పుకోదు అని స్పష్టమైనటువంటి ప్రకటన 1-2 సార్లు చేస్తున్నారు. సరే, ఇక అది అంతవరకు ఉంది. కొద్ది రోజుల్లో దాని విషయం కూడా బయటకు వస్తుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పరుగులు పెడుతున్నటువంటి అభివృద్ధి చూసి ఓడవలేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ హాస్యాస్పదం అన్నమాట. కరెంటు ఛార్జీల పెంపు మీద ఆయన పార్టీ వాళ్ళని ఉద్యమం చేయమన్నాడు. పీపీఏలని ఏర్పాటు చేసి పవన సౌర విద్యుత్ ద్వారా ₹5.25 కరెంటు తీసుకోవడానికి ఒప్పందం చేసుకుంటే ఆ రావటంతోనే ఏం చెప్పాడు, ప్రమాణ స్వీకారం చేసిన రోజున నేను కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి ఆ రోజు మాట్లాడిన స్పీచ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున రావడంతోనే పీపీఎన్ రద్దు చేశాడు. రద్దు చేయవద్దయ్యా, నువ్వు రద్దు చేస్తే ఆంధ్రప్రదేశ్ నష్టపోద్ది అని చెప్పినా వినలేదు. జపాన్ కంపెనీలు చెప్పి చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా ఉత్తరం రాసింది. స్పష్టంగా చెప్పాడు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి, నువ్వు రద్దు చేయవద్దన్నా సరే చేశాడు. చేసిన తర్వాత ఏం చేశాడు, అప్పటికే లోటు కరెంటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో మిగులు కరెంటు రాష్ట్రం కింద మార్చి తెలంగాణకి మనం కరెంట్ అమ్మేటువంటి పరిస్థితికి మనం ఉంటే ఈయన రావడంతోనే పీపీఎన్ రద్దు చేసి లోటు కరెంటును తీసుకొచ్చి ₹8 నుంచి ₹14 దాకా కొని ₹1,30,000 ప్రజల మీద భారం వేశారు కేవలం కమిషన్ల కోసం. అదే పీపీఎల్ నుంచి కనుక ఉంటే లేదా థర్మల్ కేంద్రాల నుంచి కనుక కరెంటు ఉత్పత్తి చేస్తే మనకి డబ్బులు రావు కాబట్టి థర్మల్ కేంద్రాలను పడుకోబెట్టాడు, పీపీఎల్ రద్దు చేశాడు. బయట మార్కెట్లో అధిక ధరకి కరెంటు కొని ప్రభుత్వ సొమ్ముని వాళ్ళకి పెట్టి దాంట్లో కమిషన్లు తీసుకున్నాడు. చివరికి ఆదానితో చేసుకున్న ఒప్పందం కూడా చూసాం కదా, అమెరికాలోనే ₹1,750 కోట్ల లంచం తీసుకున్న దాన్ని 20 సంవత్సరాలకు ఏ రకంగా చేశాడో. ఇప్పుడు ఈ మోడల్ గురించి చెప్పండి, ఇప్పుడు డెవలప్మెంట్ మోడల్ గురించి మాట్లాడండి. రాష్ట్రంలో 3 ప్రాంతాలకు సంబంధించి ఏ రకమైన డెవలప్మెంట్ సంబంధించిన మోడల్? నేను చెప్తున్నాను, ఇది ఇవాళ వాళ్ళు పిలిపించిన సందర్భంగా ఒక అధికార ప్రతినిధిగా నేను చెప్పాలి కాబట్టి కరెంటు విషయంలో చెప్పా. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పరుగులు పెడతా ఉంది. ఈ 6 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరగలా. 5 సంవత్సరాల్లో జరిగింది 6 నెలల్లో చేసి చూపిస్తా ఉన్నాం. బీపీసీఎల్ ప్రాజెక్టు గుజరాత్ మహారాష్ట్ర తీసుకెళ్ళడానికి తీవ్రమైనటువంటి కృషి చేశారు. సౌదీ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ తో అయితే మేము కలిసి వస్తాం, మేము పెట్టుబడులు పెడతామని సౌదీ గవర్నమెంట్ చెప్తే బీపీసీఎల్ ప్రాజెక్టు ఇవాళ ప్రకాశం జిల్లా అనుకుంటా అక్కడికి వస్తుంది. రామాయపట్నం వెనకబడినటువంటి జిల్లాలో పెద్ద పరిశ్రమ వస్తుంది. 25-30 మందికి ఉద్యోగాలు కల్పించి ఇంకా పరిశ్రమ ద్వారా అక్కడ భూములు రేట్లు పెరగడం కానీ పరోక్షమైనటువంటి ఉపాధి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అలాగే లీలాండ్ పరిశ్రమ కూడా అక్కడికి వస్తా ఉంది. కావల్లో గతంలోనే లీలాండ్ అక్కడికి వస్తుంటే తరిమేశాడు జగన్మోహన్ రెడ్డి. ప్రతి జిల్లాలో మీరు చూడండి, ఇందా బాలకోటయ్య గారు చెప్పారు, ఓర్వకల్లులో ఒక పరిశ్రమల హబ్బు, తిరుపతిలో శ్రీ సిటీలో ఒక పరిశ్రమల హబ్బు. అలాగే ఇప్పుడు ప్రధానమంత్రి గారు దాదాపు 80,000 కోట్ల రూపాయలకి సంబంధించిన పనుల్ని ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నారు. మిట్టల్ ఐరన్ ఫ్యాక్టరీ కానీ ఉక్కు పరిశ్రమ కానీ ఇతర చాలా ఉన్నాయి. వీటన్నింటినీ రెండోది, ఆంధ్రప్రదేశ్ లో గతంలో అశోక్ గజపతిరాజు గారు కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భూములు సేకరించి ప్రారంభించినటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జగన్మోహన్ రెడ్డి ఆపేశాడు. మళ్ళీ
ఎన్నికలకు ముందేదో కొబ్బరికాయ వంగి కొట్టలేనటువంటి వ్యక్తి కొబ్బరికాయ నుంచోని స్టాండ్ ఒకటి తయారు చేసుకుని కొట్టి ఏదో సరే, మామ ఈ విషయాలు అనిపించారు. ఉన్నాయి. ఒక్క నిమిషం సార్, మీరు చెప్పింది కరెక్టే, అవన్నీ గుర్తున్నాయి. సార్ బాలకోటయ్య గారు, గత 5 ఏళ్లలో ఒక్క మాట మాట్లాడతారు సార్, ఒక్క మాట చెప్పండి. ఇవాళ 11 విమానాశ్రయాలు వస్తున్నాయండి ఆంధ్రప్రదేశ్ లో. 11 విమానాశ్రయాలు కేంద్ర విమానయాన శాఖ మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయం ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అనేక కంపెనీలు, ఫ్యాక్టరీలు, అలా అనేక ఓకే. పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు రాబోతా ఉన్నాయి. యువకులకు ఉపాధి ఇవ్వటం కోసం 20 లక్షల మందికి ఉపాధి ఏదైతే చెప్పామో దాన్ని చేసి చూపించే దిశగా ఇవాళ రోడ్లు